ఇప్పుడు శ్వాసకోశ సమస్యలు అనగానే మనకు గుర్తొచ్చే సిమ్టమ్స్ చాలా కొన్నే ఉంటాయి. వెంటనే తుమ్ములు రావడం, ముక్కు కారడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, పెళ్ళికూతురు, లేదంటే కొంచెం ఫాస్ట్గా నడిచిన మెట్లెక్కిన ఆయాసం రావడం. సాధారణంగా మనం చూసేది ఇవే అన్నమాట. ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా రెండే రెండు. ఒకటి ఇన్ఫెక్షను, రెండు ఇన్ఫ్లమేషను. ఇన్ఫెక్షన్ అంటే మనకు అందరికీ తెలిసింది, ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉన్నారు. మన గాలి రూపంలో మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళి శ్వాసనాళాల లోపల ఇన్ఫెక్షన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఫలితంగా ఆ గాలి ట్యూబులు, శ్వాసనాళాలు ఎంత డ్యామేజ్ అవుతాయి వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక సీజనల్గా ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. దానివల్ల రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ అవుతూనే ఉన్నాయి. కోవిడ్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు చూస్తే మళ్ళీ విపరీతంగా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అలానే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి హౌస్ హోల్డ్లోనూ ఉన్న మెంబర్స్ అందరూ ఒకరు ఇన్ఫెక్ట్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ సెల్ఫ్ సబ్సైడింగ్ కాబట్టి ఏమి ఇబ్బందులు లేకుండా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. కొంతమందిలో మాత్రం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలోను, ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలోను స్టిల్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాకి దారితీసి ఇంకా చాలామంది హాస్పిటలైజేషన్ అవ్వడము, ఇబ్బంది పడడం, మార్టాలిటీ కూడా ఎక్కువ అవుతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం అనమాట. రెండో ఇంకొక సైడ్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేసరికి ఏంటంటే మనం పడని వాతావరణంలో ఉన్నప్పుడు రిపీటెడ్గా అటువంటి వాతావరణంలో మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ శ్వాసనాళాల లోపల ఇన్ఫ్లమేషన్ అంటే పూత వచ్చేసి గాలి ట్యూబుల దగ్గరకు రావడం, దానివల్ల వచ్చే సమస్యలు అది మనకి ఆస్మా రూపంలో కానీ లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్ రూపంలో కానీ రావడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదైతే ఇన్ఫ్లమేషన్కి సంబంధించింది ఉందో అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్మా, క్రానిక్ బ్రాంకైటిస్ రూపంలో బయటపడుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే సీజనల్గా వస్తూ ఉంటాయి, కొన్ని ఏంటంటే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సపోజ్ ఒక వ్యక్తి పడని వాతావరణంలో అంటే విపరీతమైన పొల్యూటెడ్ వాతావరణంలో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, మేజన్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, అలానే వుడ్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కోల్ మైన్స్లో పనిచేసేవాళ్ళు, కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, వీళ్ళు రోజు పనిచేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ శ్వాసనాళాలు దెబ్బతింటూ ఉంటాయి. స్లోగా ఏంటంటే ఆస్తమా గాను, అలర్జిక్ బ్రాంకైటిస్ గాను, సిఓపిడి గాను మారిపోతూ ఉంటుంది. అలానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో అంటే చిన్నప్పటి నుంచే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అనుకోండి, ఇటువంటి వాతావరణాలు పనిచేసేటప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తరచూ కాకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలర్జిక్ బ్రాంకైటిస్ నుంచి స్లోగా క్రానిక్ బ్రాంకైటిస్గా మారిపోతూ ఉంటాయన్నమాట. సో వీటిల్ని మనం చూసుకొని మన శరీరానికి ఎంతవరకు పడుతున్నాయి, పడట్లేదు, మనం ఉన్న వాతావరణం చెక్ చేసుకోవడం. అలానే ముఖ్యంగా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళల్లో ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఏంటంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ చేసి ఏమన్నా ఈ పొల్యూటెడ్ వాతావరణంలో ఉన్నదానివల్ల వీళ్ళకి ఏమన్నా ఆస్మా వస్తుందో, బ్రాంకైటిస్ వస్తుందో చూసుకొని అటువంటి సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే వాళ్ళని అటువంటి వర్క్ ప్లేస్ నుంచి డస్క్ జాబ్లకు పంపించడం చేస్తూ ఉంటారనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీలో ఇలా చేస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో. స్మోకింగ్ చేసినప్పుడల్లా శ్వాస నాళాలు దెబ్బతింటూ ఉంటాయి, లోపల ఉన్న ఇమ్యూనిటీ మెకానిజం అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలానే స్టిల్ కొన్ని రూరల్ ఏరియాస్లో ఈ ఫైర్వుడ్ కుకింగ్ వాడినప్పుడు అంటే ఇంకా ఈ మనకి గ్యాస్ స్టవ్స్ కాకుండా ఫైర్వుడ్ కుకింగ్ వాడినప్పుడు వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కూడా శ్వాసకోశ నాళాలు బాగా దెబ్బతిని స్లోగా ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ దీర్ఘకాలికమైన శ్వాసకోశ వ్యాధులకి దారితీస్తుంది. ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ బ్రాంకైటిస్ అండ్ అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్మా లాగా. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువ ఇబ్బంది రాకుండా చూసుకునేదానికి మనం చిన్నపిల్లలకి ఎలా అయితే వ్యాక్సిన్స్ ఇస్తున్నామో ఇప్పుడు పెద్దవాళ్ళకి అలానే అడల్ట్ వ్యాక్సినేషన్ అని వచ్చింది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవడం, అలానే న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ 2 రకాలు ఉన్నాయి. వాటిని స్పెసిఫైడ్ షెడ్యూల్లో తీసుకున్నప్పుడు మ్యాక్సిమం మనం ఈ బ్యాక్టీరియల్ వైరల్ న్యూమోనియాస్ని బారిన పడకుండా చూసుకోవచ్చు. ఎక్కడైతే అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నామో వాటిని అవాయిడ్ చేయడానికి ప్రాపర్గా మాస్క్ వాడడం కానీ, లేదా స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ ఆపేయడం కానీ, ఫైర్వుడ్ కుకింగ్ చేసేవాళ్ళు వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసుకొని గ్యాస్ స్టవ్లకు మారడం కానీ, ఈ ఇండస్ట్రీలో ఏవైతే పొల్యూటెడ్ ఇండస్ట్రీలో ఉన్నాయో వాళ్ళకి రెగ్యులర్గా ఈ స్పైరోమెట్రీ టెస్ట్ చేసి ఎవరికైతే లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళని లెస్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లోకి షిఫ్ట్ చేసినప్పుడు ఈ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ కాకుండా, దానికి గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.